400 ఫీట్లలో ఊడిపోయిన మోటారు ఎలాగా తీస్తాం ఇప్పుడైతే చూడండి. ఇప్పుడైతే నేను క్లియర్‌గా చూపిస్తాను. దీన్నైతే సోలా అని అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ కొత్త పైపులు తీసుకొచ్చాడు ఊడిపోవడం వల్ల. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇవన్నీ పాత పైపులు. మోటర్ అయితే ఊడిపోయింది. 400 ఫీట్లకెళ్ళి ఒక పైపు కొంచెం థ్రెడ్డింగ్ బాలేకుండా ఊడిపోయి అయితే పోయింది. బయటికి తీస్తుండగా ఇది సోలా అని అంటారు. మా సైడ్ అయితే మేము ఎక్కువగా ఊడిపోతే దీని ద్వారానే మేమైతే తీస్తాము. ఇప్పుడైతే దీనికి కొత్త పైప్ ఫిట్ చేసి అయితే తీస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే థ్రెడ్డింగ్ బాగుండాలి సోలకు. థ్రెడ్డింగ్ బాగా లేకపోతే మనకు సోల కూడా అక్కడ పోయే అవకాశం అయితే ఉంటుంది. మీకు పూర్తి వీడియో చూయించలేకపోతాను. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను షార్ట్‌కట్‌లో చూయిస్తున్నాను. ఆల్రెడీ పైపులు దింపేసాం. మళ్ళీ కొత్త పైపు ఇప్పుడైతే బయటికి తీసేదే మీకైతే చూయిస్తున్నాను. సోల్ అయితే దింపేసాం. దింపేసిన తర్వాత దానికి ఇప్పుడు బయటికి తీసాము చూడండి. చూస్తున్నారా సోలా. దీనికైతే కప్లింగ్ ఒక్కటే వచ్చింది. ఊడిపోయింది. కప్లింగ్ కూడా లోపలనే ఊడిపోయి అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సోలకు 2.5 పైప్ ఉంటుంది కదా! 2.5 ఇంచుల పైప్ అయితే వేయాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఒకసారి అయితే ట్రై అయితే చేస్తున్నాము. అటు ఇటు అయితే తిప్పుతున్నాము. ఇలా చాలా టైం అయితే తీసుకుంటుంది. ఎళ్తే ఒక గంట సేపట్లో వెళ్ళొచ్చు. లేదా ఒక రోజులో కూడా పడుతుంది. లేదా 2 రోజులు కూడా పడుతుంది. ఎందుకంటే బోర్ అనేది దీంట్లో నీళ్లు బాగా ఉన్నాయి. మళ్ళీ కొత్త బోర్ అంటే వేయలేము. చాలా ఖర్చవుతుంది. అలాగే నీళ్లు పడతాయో పడవో కూడా తెలియదు. అందుకనే 2.5 పైప్ అయితే తీసుకొచ్చాము. చూస్తున్నారు కదా! దీనిలోకైతే మొత్తం ఆ 2 ఇంచుల పైప్‌నైతే మింగేస్తుంది. అంటే మింగేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కప్లింగ్ ఉండడం వల్ల చాలా సేఫ్ ఉంది. అంటే ఇవి 10 ఫీట్ల జెయింట్ పైపు కాబట్టి ఒకవేళ జెయింట్ పైపు లేకుండా ఉండుంటే ఇంకా చాలా కష్టమైతే అయ్యేది. ఇవన్నీ పాత పైపులు. అందుకే ఆ కొత్త పైపులైతే తీసుకొచ్చాడు. ఈ పాత పైపులు జెయింట్ పైపులు తీసేసానని. ఇప్పుడు మోటర్ అయితే బయటికైతే తీస్తున్నాము. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కావాలంటే మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. అన్ని మోటార్లకు సంబంధించినయే ఉంటాయి. ఇప్పుడైతే సోలా అయితే అవి ఉంటాయి కదా! పక్కలవి. అవైతే పక్కకైతే తీసాను. ఇవే మెయిను. ఇవే ఆ కప్లింగ్‌నైతే పట్టేసుకుంటాయి. నిదానంగా ఇవైతే తీయాలి. ఇది కిరాయికైతే తీసుకొచ్చాం. మాతాన లేదు. దాదాపు దీనికి 5, 600 అయితే చార్జ్ చేశారు. మీ బోరు ఎంత లోతులో మీకు నీళ్లు వచ్చాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది కొంచెం స్లోగా తీయాలి. ఎందుకంటే అవి ఒకసారి ఊడిపోతాయి. ఊడిపోయి మళ్ళీ బోర్ హోల్‌లో పడ్డాయంటే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అందుకని కొంచెం నిదానంగా అయితే తీస్తాము. ఇప్పుడు మోటర్ అయితే బయటికైతే తీస్తున్నాము. ఈ మోటార్ 7.5 హెచ్‌పి ఫాల్కన్ మోటరు. ఇది 8 స్టేజీల పంపు. పంప్ అయితే కొత్తగా తీసుకువచ్చాడంట. దాదాపు ఆ పంపుకి 20,000 అయితే కాస్ట్ అయితే పడిందంట. ఈ ఈ స్టీల్ కాబట్టి అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ ఎస్ఎస్ పంప్ కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ మోటార్ పంపు ఈ రెండిటినైతే ఇప్పుడు దింపడం లేదు. ఎందుకంటే ఇది పాతగా అయిపోయింది. అలాగే కొంచెం ప్రెషర్ తగ్గిందని తీసేస్తున్నాడు. కొత్తది ఆక్వాటెక్స్‌మో అయితే తీసుకువచ్చాడు. ఇది 7.5 హెచ్‌పి మోటరు. అలాగే ఇది 10 స్టేజ్ పంపు. అంటే ఈ పంపు ఇది కూడా ఎస్ఎస్ పంపే. ఈ మోటార్ పంపు ఇప్పుడు ఎంత కాస్ట్ ఉండొచ్చు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మోటార్ పంపు 2 అయితే ఫిట్టింగ్ చేశాము. కొంచెం ఇన్‌స్టాలేషన్ కొంచెం లేట్ అయితే అవుతుంది. అదే టారోటెక్స్‌మో అయితే జాలీలు పెట్టే వస్తాయి కానీ దీనికి అలా కాదు సెపరేట్‌గా వస్తాయి జాలీలు. మనమే ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కూలెంట్ కూడా రాదు ఆక్వాటెక్స్‌మోలో. అదే టారోటెక్స్‌మోలో అయితే కూలెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు మోటర్ అయితే దింపేస్తున్నాము. మీరెప్పుడైనా సరే దింపేటప్పుడు మోటరు పైపులు బాగున్నాయా? లేవా? థ్రెడ్డింగ్ బాగుందా? లేదా? అని చూసుకొని దింపండి. లేదంటే చాలా నష్టపోతారు. మోటరు మేము పొద్దుగాల 8 గంటలకొచ్చాము. ఇప్పుడు దాదాపు ఒక టైం 5 అవుతుంది. ఇప్పుడు ఈ మోటార్ దింపేసి ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళాలి. మోటర్ అయితే పూర్తిగా దింపడం అయితే చూయించలేదు. ఇగో చూస్తున్నారు గదా! ఇన్ని పైపులైతే ఉన్నాయి. ఇగో సాయంత్రం అయితే టైం అయితే అయింది. మోటర్ పూర్తిగా దింపేసాము. నీళ్ళైతే ఇప్పుడు 400 ఫీట్ల నుంచి ఎలా పోస్తుందో మీరే చూడండి. సో, ఈ విధంగా అయితే నీళ్ళైతే పోస్తుంది. మరి ఉంటాను మరి. ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను మా ఛానల్ కొత్తగా వచ్చినట్లే సబ్స్క్రైబ్ గూడా ఖచ్చితంగా చేసుకోండి. ఉంటాను మరి. జై హింద్.